పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన పోచంపల్లి రాజయ్య అనే దివ్యాంగుడు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా సంక్షేమ అధికారి 10 లక్షల లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. ఎంతో మంది అనాథ పిల్లలను చేరదీసి ఆశ్రమం నడిపిస్తున్న తనను డబ్బులు డిమాండ్ చేయడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రాజయ్య. తమ ఆశ్రమం కోసం గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ దేవసేన 10 గుంటల స్థలం ఇవ్వాలని అధికారులను ఆదేశించారని చెప్పాడు. బస్టాండ్కు వెళ్లే దారిలో సర్వే నంబర్ 706లో కొంత స్థలం చదును చేసుకుని షెడ్ నిర్మించుకున్నామని తెలిపాడు రాజయ్య. అయితే సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి షెడ్డును కూల్చివేశారని చెప్పాడు. దీనిపై హైకోర్టు వరకు వెళ్లి న్యాయం కోసం పోరాడానని, ఆ 10 గుంటల స్థలం ఆశ్రమానికి ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ జారీ చేసిందని తెలిపాడు. అయితే ఆ ఆర్డర్ పాస్ కావాలంటే జిల్లా కలెక్టర్ శ్రీహర్ష, సంక్షేమ అధికారి 10 లక్షలు అడుగుతున్నారని ఆరోపిస్తున్నాడు రాజయ్య. అంగవైకల్యంతో ఉన్న తాను అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అనాథ పిల్లల ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య. కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి తన అంగవైకల్యాన్ని కించపరిచేలా మాట్లాడారని అంటున్నాడు రాజయ్య. దీనిపై ఢిల్లీలోని వికలాంగుల హక్కుల కమిషన్కు రామగుండం పోలీస్ కమిషనర్తో పాటు గవర్నర్, సీఎంలకు ఫిర్యాదు చేస్తానని చెప్తున్నాడు రాజయ్య. 2022లో దేవసేన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సింగరేణి వారు నాకు ల్యాండ్ ఇస్తే, కొంతమంది దాన్ని కావాల్సుకొని గుల్లగొట్టిస్తే నేను దాని మీద హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు వారు నాకు 10 గుంటల ల్యాండు జరిగిన నష్టాన్ని 2 నెలల లోపు తక్షణమే ఇవ్వాలని ఆర్డర్ పాస్ చేసినారు. అప్పటి కలెక్టర్ ముజ్ముల్ ఖాన్ దేవుళ్లాగా తక్షణమే దాన్ని ఆర్డీఓ గారికి ఇంప్లిమెంట్ చేయమని తహసీల్దార్ గారికి చేస్తే ఎలక్షన్ కోడ్ వలన కొద్ది రోజులు ఆగింది. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కోయ వర్ష గారు చాలాసార్లు, ఎన్నిసార్లు అంటే 100 సార్లు కలిసినాం. ఎప్పుడు కలిసినా ఇవాళ రేపు అని చాలా ఇబ్బందులకు, నా వైకల్యం పైన, మా పిల్లల పైన చాలా అంటే చాలా ఇబ్బందులు చేసింది. పిల్లలను దొంగతనాన ఎత్తుకపోయి మా ఆశ్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. చేస్తే నేను భయపడకుండా దాని మీద కోర్టుకు వెళ్ళి జరిగిన విషయం చెప్తే కోర్టు ధిక్కారం కేసు కూడా వేశాను. కోర్టు ధిక్కారం కేసు కూడా ఎత్తే కోర్టు ధిక్కారం కింద అది వాపసు తీసుకుంటే నేను చేస్తా, నన్ను బదనాం చేసి నన్ను కోర్టుకి ఇస్తున్నావు, రేపు దీని మీద చాలా సీరియస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. చెప్తే నేను కోర్టుకు అటెండ్ కాకుండా ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు కూడా వాపసు తీసుకున్నా. కోర్టుకు అటెండ్ కాకుండా తీసుకున్నాక ఇప్పుడేమంటాడు, నా విన్నే కేసు ఇస్తావా, నీ ఆశ్రమం ఎట్లా నడుస్తుంది, నీ సంగతే చూస్తా. డీటెయిల్లో చెప్పినట్టు వినలేదు కదా, ఎందుకు వినలేదు, ఎందుకు ఎలా అంటే 10 లక్షలు ఎక్కడ తెచ్చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఒక కిడ్నీ ఇస్తా, అమ్ముకొని తీసుకొని కలెక్టర్ గారు తీసుకోమంటాను. నా సొంతంగా అయితే నేను వాడుకుంటలేను, నా పిల్లల కోసమే నేను సేవ చేస్తున్నా. ఈ భూమి కూడా పిల్లల కొరకే అడుగుతున్నా, కోర్టు కూడా పిల్లల కొరకనే ఇచ్చేసింది, మా ఆశ్రమ సొసైటీ పేరు మీద ఇచ్చింది. ఇవన్నీ ఏకంగా కూడా ఈ కలెక్టర్ DW అనే వ్యక్తి చాలా ఇబ్బందులు చేస్తుండు.